హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 71వ భాగం. తను కనిపించిన బాక్సులో లోపలున్న వాటిని చూసి షాక్ అయ్యాడు రాఘవ. 7 ఏళ్లుగా మీనాక్షి వేటి కోసమైతే అహర్నిశలు వెతుకుతుందో ఆ తాళపత్రాలు తన బంగ్లాలో, అది కూడా ఎవ్వరూ వాడని స్టోర్ రూమ్ లో ఉండడంతో ఒక్క క్షణం తనేం చూస్తున్నాడో కూడా అర్థం కాలేదు రాఘవకి. ఇవెక్కడికెలా వచ్చాయి అనుకుంటూ వాటిని చేతిలోకి తీసుకుంటుంటే అందులో నుండి ఒక ఉత్తరం కింద పడింది. దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చదవడం మొదలెట్టాడు రాఘవ. రాజా విజయ రాఘవ భూపతి అను నేను అన్న మాటతో ఉత్తరం మొదలవడంతో షాక్ అయి, తాతయ్య అంటే ఇవిక్కడ దాచింది తాతయ్య అనుకుని మళ్లీ చదవడం మొదలెట్టాడు. ఇలా తాళపత్రాలు చేరిన నా వంశ వారసులకి నేను చేస్తున్న హెచ్చరిక. మన వంశ మూలపురుషుడైన ప్రద్యుమ్నుడు ఈ ఊరి క్షేమం కోసం కొన్ని తరాలు తిన్న తరగని సంపదని నిధి రూపంలో నిక్షిప్తం చేశాడు. అదెక్కడుంది, దాన్నెలా చేజిక్కించుకోవాలో ఈ తాళపత్రాల్లో లిఖించబడింది. అయితే వీటిని గురించి వినడమే తప్ప ఎవ్వరికీ వీటి గురించి తెలీదు. అది నిజమా కాదా అన్నది ఈ తాళపత్రాలు చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఒకానొక సందర్భంలో శివాలయానికి వెళ్లిన నాకు ఈ తాళపత్రాలు కనిపించాయి. నిధి గురించి తెలియగానే మానవ సహజమైన ఏదో దుర్బుద్ధి నాలో మొదలైంది. ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని ఇందులో ఉన్న గుర్తుల ఆధారంగా నిధి దాచిన చోటుని గుర్తించి వాటి ప్రకారంగానే ఎవరికీ తెలియకుండా ఒక్కడ్నే ఆ నిధిని ఒంటరిగా తవ్వడం మొదలెట్టాను. కాని ఎప్పుడైతే నిధి చేరువవుతుందో అప్పుడే ఊడలమర్రి 50 అడుగుల పొడవుతో 5 తలల కాలసర్పంగా మారి నన్ను దహనం చేయబోయింది. కాని ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షమో లేక నేను చేసిన పూర్వజన్మ సుకృతమో తెలియదు. కాని నా మెల్లో ఉన్న ఆ పరమేశ్వరుడి మహాయంత్రానికి కట్టుబడి ఆ కాలసర్పం నా దగ్గర వచ్చినా నన్నేమీ చెయ్యలేకపోయింది. అప్పుడు కాని నాలో పుట్టిన దుర్బుద్ధి ఎలాంటిదో నాకు తెలిసి రాలేదు. తప్పు తెలుసుకుని నాగేంద్రుని ఆశ్రయించాను. క్షమించి తనని తన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండమని వేడుకున్నాను. అప్పుడు నా చెవులని నేనే నమ్మలేనంతగా అశరీరవాణి నాకు వినిపించింది. విజయరాఘవ, ఆ పరమేశ్వరుడి దయ నీపై ఉండడం వల్ల నిన్ను విడిచిపెడుతున్నాను. ఈ నిధిని తాకగలిగేది కేవలం ఆ ప్రద్యుమ్నుడి అంశతో పుట్టిన వాళ్లే. వాళ్లు కాదని మరెవరు దీన్ని తాకాలని చూసినా వాళ్ళని దహించడమే కాక వాళ్ల వంశాన్ని కూడా నిర్వంశం చేస్తాను. ఇది ఆ పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను. గుర్తు పెట్టుకుని నీ ముందు తరాలని హెచ్చరించు, లేదంటే నీ వంశం నిర్వంశం అవ్వడంతో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పెద్ద సౌండ్తో బుసలు కొడుతూ మళ్లీ ఆ కాలసర్పం ఊడల మర్రిగా మారిపోయి ఆ ప్రదేశమంతా ఎప్పట్లా చెట్లు చేమలతో నిండిపోయింది. నా జీవితంలో ఊహించిన ఈ సంఘటన నన్ను పూర్తిగా భయాందోళనలో నెట్టేసింది. ప్రద్యుమ్నుడి అంశతో ఈ వంశంలో వారసుడు పుడతాడో లేదో తెలీదు. కాని నాగేంద్రుడు చెప్పిన దాన్ని బట్టి నాలాగా ఇంకెవరైనా అనిధిని సొంతం చేసుకోవాలని చూస్తే లేదు, అలా జరగకూడదు. ఆ ఊహే నాకు గగుర్పొడిచింది. అందుకే గుళ్ళో ఉన్న తాళపత్రాలను తీసుకొచ్చి ఈ స్టోరూంలో దాచేస్తున్నాను. ఇవి ఎవరికి దొరికినా ఈ ఉత్తరం చదివిన వాళ్ళు ఆ నిధి జోలికి వెళ్లొద్దని, దాన్ని అలానే సమాధి చేయమని ఆదేశిస్తున్నాను. ఇది కేవలం మన వంశం తరతరాలుగా చెక్కు చెదరకుండా ఉండడం కోసం నేను తీసుకుంటున్న నిర్ణయం. ఇట్లు రాజా విజయరాఘవ భూపతి. ఉత్తరం చదివాక నోట్లో మాట రానట్టే ఉండిపోయాడు రాఘవ. అంటే ఆ నిధిని ఎవరంటే వాళ్ళు తీయడానికి వీల్లేదు. అలా అయితే మీనాకి కూడా అవ్వదు. కాని ఏం చెయ్యాలి? ఒకవేళ ప్రద్యుమ్నుడి అంశతో మాలో ఎవరైనా పుట్టారా? అలా అయితే వాళ్ళనెలా తెలుసుకోవాలి అనుకుంటుంటే వాటిని తీసుకుని ఎప్పట్లా గదికి తాళం వేసి వచ్చేశాడు రాఘవ. తాతయ్య ఇలా రాశాడని చెప్పిన మీనా అలాంటివి పట్టించుకోదు. ఒకవేళ అలాంటి జాతకం నాది కూడా అయ్యుండొచ్చు. అలా అయితే నేను దాన్ని తీయగలను. కాని అదెలా తెలుసుకోవడం అనుకుంటున్న రాఘవకి మొదట గుర్తించింది శృంగేరి పీఠాధిపతి చిదానంద మహర్షి. మా వంశం గురించి పూర్తిగా తెలిసిన ఆయన మాత్రమే చెప్పగలడు అనుకుని ఆయన్ని కలవడానికి నిర్ణయించుకున్నాడు రాఘవ. ఎన్నో ఏళ్లుగా భూపతి వంశపు జాతక చక్రాలన్నీ శివాలయంలో ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. దాంతో ఎవరికీ తెలియకుండా అందరి జాతకాల్ని తీసుకుని మరుసటి రోజే శృంగేరి బయలుదేరాడు రాఘవుడు. మరోవైపు
పట్టులంగా పరిగిణి వేసుకుని అన్నయ్య నేను కూడా మీతో ఆడుకోనా అంటూ వచ్చింది చిన్నారి వైశాలి. నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నేను కూడా మీతో ఆడుకుంటానన్నయ్యా. ఏమక్కర్లేదు, మీ అన్నయ్య దగ్గరికెళ్ళి ఆడుకో, మా దగ్గరికి రాకు. పోనీ ఆడుకోనీలే కృష్ణ, వైషు చాలా మంచిది, వాళ్ళన్నయ్యలా కాదు, నాతో అస్సలు గొడవ పడదు అని రాధ అంటే, ఏమక్కర్లేదు అని నీకే చెప్పేది, అర్థం కావట్లేదా? పో ఇక్కడి నుండి అనగానే ఏడుస్తూ వెళ్ళిపోయింది వైషు. అభికోపం గురించి వాళ్ళకి తెలిసిందే అవడంతో ఇంకేమీ ఎవ్వరూ మాట్లాడకుండా ఆటల్లో మునిగిపోయారు. ఇక చాలే అన్నయ్య, బాగా అలసిపోయాం, వెళ్దామని రామంటే, అవును ఈ రోజుకి చాలు, ఈ ఆటలు చాలే అభి అన్నాడు ప్రమోద్. సరే అయితే రాధా నీళ్లు తీసుకురా అండంతో నీళ్లు తెచ్చిస్తుంటే తను డల్లుగా ఉండడం చూసి, ఏమైంది రాధా అలా ఉన్నావు? ఏం లేదు కృష్ణ, పాపం వైశ్యుని అలా అనకుండా ఉండాల్సింది, తను చాలా ఏడ్చింది. నిజమే అన్నయ్య, నాక్కూడా అలానే అనిపించింది. అయినా అభి, నీ కోపం ధను మీదే కదా, వైశ్యు ఏం చేసింది? రాధా ఈసారి నుండి వైశ్యుని కూడా మనతో ఆడించుకుందాం కృష్ణ అనగానే, సరే ఆడించుకుందాంలే, వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడే పిలుచుకొస్తా అని నవ్వుతూ వెళ్లి వైశ్యుని తీసుకొచ్చింది రాధ. మీరంతా ఆడుకోండి, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంటే, అదేంటన్నయ్యా, మీతో కూతనతో ఆడుకోవడం కావాలి, నాకిష్టం లేదు, నా వల్ల మీరెందుకు బాధపడాలి, అందుకే నేనే వెళ్ళిపోతున్నా, మీరు కలిసి ఆడుకోండి అని చెప్పి ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు అభిరామ్. కాషాయపు రంగు వస్త్రాలు, గిరిజాల జుట్టు, మొహమంతా ఉన్న విభూతితో చున్న చిదానంద స్వామిని చూడగానే తెలియకుండానే రాఘవ చేతులు జోడించాడు. నమస్కారం స్వామి అనగానే యోగ నిద్రలో ఉన్న ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చిద్విలాసంగా నవ్వాడు. నేను అని పరిచయం చేసుకోబోతే, విజయరాఘవ భూపతి, ప్రద్యుమ్నపురం నుండి ఎన్నో ఏళ్ల తర్వాత నాకోసమే వచ్చినవాడివి, ఆ మాత్రం తెలుసుకోలేనా? స్వామి అది నేనిప్పుడెందుకొచ్చానంటే, నవ్వి నిధిని తవ్వగలిగే జాతకుడెవరో తెలుసుకోవాలని వచ్చావా, లేక ఎలా దక్కించుకోవాలో తెలుసుకోవాలని వచ్చావా అని అడిగాడాయన. నవ్వి, నేనెవరో చెప్పగలిగిన మీరు నేనెందుకొచ్చానో చెప్పలేదా? మనిషి లోతుని ఆ పరమేశ్వరుడు కూడా తెలుసుకోలేడు నాయనా, అందుకే అడుగుతున్నాను. నాకు ఆ నిధి కంటే అందరి క్షేమం ముఖ్యం స్వామి, అందుకే వచ్చాను అంటూ తన చేతిలో ఉన్న తాళపత్రాలను, వీళ్ల జాతకాలను ఆయన ముందుంచాడు రాఘవ. ఇవి మా నలుగురు అన్నదమ్ముల జాతకాలు, ఇందులో ప్రద్యుమ్నుడి అంశతో పుట్టిన జాతకుడెవరో చెప్పగలదా? చెప్తే ఏం చేస్తావు, దాన్ని వెతికి తీస్తావా? నిజంగా అయితే నా భార్యకి సాయం చేయాలని ఉంది స్వామి, కాని అది అందరి భవిష్యత్తుని ప్రభావితం చేసేదైతే ఆ నిధి గురించిన నిజం నాతోనే అంతమైపోతుంది అనడంతో ఈ నిర్ణయం నవ్వి వాటిని చేతిలోకి తీసుకున్నాడు స్వామీజీ. గంట తర్వాత, లేదు నాయనా, మీ తరంలో ఆ జాతకుడు పుట్టలేదు, కాని ఆ నిధికి వచ్చే 30 ఏళ్లలో 2 సార్లు ముప్పుంది. ఏంటి? అవునాయనా, 2 సార్లు ముప్పుండడమే కాదు, మీ వంశం వాళ్లే బలయ్యే అవకాశం కూడా ఉంది. ఏమంటున్నారు స్వామి? నిజం నాయనా, అదెవ్వరో చెప్పలేం, కాని దాన్ని తీయాలని చూసిన వాళ్ళు నాగేంద్రుడి ప్రకోపానికి కారవులవుతారు. వాళ్ళెవరు? తెలీదు. లేదు, మీకు నిజం తెలుసు, చెప్పండి. నిజంగానే తెలీదు నాయనా, ఒకవేళ తెలిసినా జరగబోయేదాన్ని నువ్వు ఆపలేవు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అనడంతో భారంగా నిట్టూర్చి వెళ్లబోతుంటే, రాఘవ చేతిలో ఉన్న జాతకాలను చూసిన ఆయనకి ఏదో వెలుగు కనిపించింది. ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచాడు. ఏదో అతీతమైన శక్తి ఆ జాతకాల్లో ఒక రకమైన వెలుగుగా కనిపిస్తుంటే అలానే చూస్తున్నాడు. ఏమైంది స్వామి, అలా చూస్తున్నారేంటి? నీ చేతిలో ఉన్నవి మా 3 పిల్లల జాతకాలు, అభి, రామ్, ధనులవి అనగానే, ఒకసారిలా ఇవ్వు నాయనా అని ఆయనే వాటిని తీసుకొని పరమేశ్వరుని తలుచుకొని చూస్తుంటే ఆయన కళ్లల్లో ఒక విధమైన సంతోషం కనిపిస్తుంది. ఏమైంది స్వామి, ఎందుకలా చెప్తున్నారు? నవ్వి ఆ జాతకాల్లో ఉన్న రహస్యమంతా రాఘవకి చెప్పాడు స్వామీజీ. ఇప్పుడేం చేస్తావు రాఘవ అని అడిగితే, ఈ నిజాన్ని నాలోనే సమాధి చేస్తాను స్వామి, ఇక ఎవ్వరూ దీని గురించి తెలుసుకునే అవకాశమే ఉండదు, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే, పిచ్చివాడా, విధిరాతని నువ్వు తప్పించలేవు, గుప్తనిధి ఎప్పటికైనా బలి కోరకుండా వదలదు అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు చిదానందస్వామి. గట్టుమీద కూర్చొనున్న కృష్ణ దగ్గరికొచ్చింది రాధ. కృష్ణ, నాతో మాట్లాడవా? నువ్వెళ్ళిక్కడి నుండి రాధా. అలా అనకు కృష్ణ,
నువ్వు నాతో మాట్లాడకపోతే నాకేం బాగలేదు. దానికి నన్నేం చేయమంటావు? నీకు కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక నేనెందుకు? నాకెవ్వరూ వద్దు, నువ్వొక్కడివే చాలు కృష్ణ. ఇంకెప్పుడూ నీకిష్టం లేని వాళ్లతో మాట్లాడను. నాతో మాట్లాడు అని చెయ్యి పట్టుకుని ఏడుస్తుంటే, నీకోసారి చెప్తే అర్థం కదా, పో ఇక్కడి నుండి అని గట్టిగా తోయగానే ఆ ఫోర్స్కి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది రాధ. ఈత రాక నీళ్లల్లో మునిగిపోతుంటే కాస్త కంగారుగా అనిపించడం మొదలైంది అభికి. ఇంతలో అటువైపు వచ్చిన వాళ్లు పరిగెట్టుకుంటూ వచ్చి నీళ్లలోకి దూకి రాధని బయటికి తీసి వాళ్ళింట్లో అప్పగించారు. అప్పటికీ రాధ స్పృహలోకి రాకపోవడంతో అందరికీ కంగారు మొదలైంది. ఆనంద్ డాక్టర్ని పిలిపించడంతో ఆయన చెక్ చేసి జస్ట్ భయపడింది, ఇంకేం లేదంటూ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి రాధకి మెలకువ రావడంతో, చెరువులో ఎలా పడ్డావమ్మా అని గాయత్రి అడిగింది. చుట్టూ చూసింది. అందరికీ దూరంగా కోపంగా తననే చూస్తున్న అభిని చూడగానే తన కళ్లల్లో మెరుపు. చెప్పు రాధా, ఎలా పడ్డావు? అయినా మీరంతా ఎప్పుడూ కలిసే కదా ఆడుకుంటారు, నిన్నెవరైనా తోసేశారా? రామ్, ప్రమోద్ ఇద్దరూ ఏం చెప్తుందోనని కంగారుగా చూస్తున్నారు. నిన్నేనే అడిగేది, ఎలా పడ్డావో చెప్పు. రేయ్, మీరు చెప్పండి, తనని ఒక్కదాన్ని వదిలి మీరెక్కడికెళ్లారు అని ముగ్గురిని గట్టిగా అడిగాడు ఆనంద్. నాన్నా, అసలేమైందంటే అని అభి గురించి రామ్ చెప్పబోతుంటే, మామయ్య, నేనే పొరపాటున పడిపోయాను మామయ్య, ఎవ్వరూ తోయలేదు అంది రాధ. నిజం చెప్పు, అభి కూడా అక్కడే ఉన్నాడు కదా, నీమీద కోపంతో వాడే తోశాడా అని అడిగింది మీనాక్షి. లేదత్తయ్య, నేనే పడ్డాను. పాపం కృష్ణే అందర్నీ తీసుకొచ్చాడని చెప్పడంతో, పోనీలెమ్మా, మొత్తానికి ప్రమాదం తప్పింది అని అందరూ అక్కడితో సైలెంట్ అయిపోయారు. అభి ముగ్గురితోనూ మాట్లాడడం మానేశాడు. అన్నయ్య నాతో మాట్లాడట్లేదు ప్రమోద్ అని రామ్, నాతో కూడా మాట్లాడట్లేదు అని ప్రమోద్. ఇప్పుడేం చేద్దాం, వెళ్ళి సారీ చెప్పి ఇంకెప్పుడు తనకిష్టం లేని పని చెయ్యమని చెప్దామా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళ నలుగురు మాత్రమే అభి ప్రపంచం. వీళ్ళని కాదని ఇంకెవ్వరితోనూ కలవడు, అందులోకి ఎవ్వరినీ రానివ్వడు. కాని రామ్ అలా కాదు, తనకందరూ కావాలి, అందరితోనూ తొందరగా కలిసిపోతాడు. అన్నయ్య, మాతో మాట్లాడవా? సారీ రభి, ఇంకెప్పుడు నీకిష్టం లేని వాళ్ళతో మాట్లాడను. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అనగానే, సరే ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. పదండి ఆడుకుందాం. మరి రాధ, తనేం నాతో మాట్లాడలేదు కదా. అదేంటన్నయ్య, పాపం అందరికీ తనే కింద పడ్డాడని చెప్పిందిగా. రాధ చాలా మంచిది, నువ్వంటే తనకి చాలా ఇష్టం. అయితే ఏంటి? అది కాదురా, నీకు హెల్ప్ చేసినందుకైనా నువ్వే మాట్లాడొచ్చుగా. ఎవ్వరి దగ్గరికైనా నేను వెళ్ళను, వాళ్లే నా దగ్గరికి రావాలి. వెళ్ళి తనకి చెప్పండి, తను మాట్లాడితే తప్ప నేను మాట్లాడను అని పొగరుగా చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్. శృంగేరి నుండి తిరిగొచ్చిన రాఘవ, శర్మ నీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటి రఘు, ఇక్కడ కాదు, నాతో రా అంటూ శర్మని తీసుకెళ్లాడు రాఘవ. ఏమైందిరా, అలా ఉన్నావేంటి? నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? తెలిసిన ఫ్రెండ్ని కలవడానికి శృంగేరి వెళ్ళాను కదా, అక్కడ ఒక స్వామీజీని కలిశాను. ఆయన పిల్లల గురించి. శర్మ కంగారుగా, ఏం చెప్పారు రఘు? ఏం లేదురా, వాళ్ళ జాతకాలు చాలా బాగున్నాయి, కానీ నరదిష్టి ఎక్కువగా తగిలే అవకాశం ఉందని చెప్పారు. దానికి పరిష్కారం కూడా అడగాల్సింది. అడిగాను శర్మ. ఏమన్నారు? ఏం లేదు, అసలు జాతకాలను అయిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియనివద్దన్నారు. అందుకని ఇదిగో వాళ్ళ జాతకాలు కొద్దిగా మార్చి రాయించాను, వీటిని గుళ్ళో పెట్టించు. మరి అసలైనవి? ఇవిగో ఇక్కడే ఉన్నాయి. ఇవి బంగ్లా దాటి బయటికి వెళ్ళకూడదు శర్మ, అర్థమైందా? ఇంత పర్టికులర్గా చెప్తున్నావంటే? పర్టికులర్గా కాదురా, కేవలం నీకు మాత్రమే చెప్తున్నా. ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని రాఘవ సీరియస్గా చెప్పగానే, సరే, నా ప్రాణం పోయినా ఎక్కడా ఎవ్వరికీ తెలియనివ్వను అని చెప్పి ఆ డూప్లికేట్ జాతకాల్ని గుళ్ళో పెట్టడానికి తీసుకెళ్లిపోయాడు శర్మ. నన్ను క్షమించు శర్మ, నీ దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టాను. ఆ నిధి గురించి తెలిసిన ఒక్క వ్యక్తిని నేనే, అది నాతోనే అంతమైపోవాలి అనుకుంటూ ఆ తాళపత్రాలను తన గదిలో ఉన్న బీరువాలో భద్రంగా దాచిపెట్టాడు రాఘవ. ఆ బీరువా మీనాక్షి తీయదు కాబట్టి వీలైనంత త్వరగా సమయం చూసుకుని గంగలో కలిపేయాలి అనుకున్నాడు. అలా అనుకున్న రాఘవ, కాని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆ విషయాన్ని రాఘవ మర్చిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, కథ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా. చిదానంద స్వామి రాఘవకి ఏదో చెప్పాడు. మేబీ
ఆ నిధిని తవ్వగలిగిన వాళ్ళు అభిరామ్లలో ఎవరో ఒకరై ఉంటారు. అది రాఘవకి తప్ప మరెవ్వరికీ తెలీదు. మరి తననుకున్నట్టు ఆ తాళపత్రాలను ఎవ్వరికీ తెలియకుండా భూస్థాపితం చేయగలడా? ఈ విషయం మీనాకి తెలిస్తే 7 ఏళ్లుగా తాళపత్రాల కోసం వెతుకుతున్న ఆమె నిరీక్షణ ఫలిస్తుందా? తర్వాత ఏం జరిగిపోతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.